Yeah, hi guys. Very good morning or good evening as per your time zone. సో ఈరోజు మనము గ్లోబల్ యాక్షన్స్ అంటే ఏంటో చూద్దాము. సో సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో మనకి క్విక్ యాక్షన్స్ లాగా లైక్ క్విక్ యాక్షన్స్ అంటే తెలుసు కదా లైక్ ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ యాక్షన్స్ ఉంటాయి ఓకేనా, వీటిని క్విక్ యాక్షన్స్ అంటాము ఓకేనా. సో వీటి సిమిలర్ టు దట్ వన్. సో ఇది వచ్చేసి స్పెసిఫిక్ అకౌంట్ రికార్డ్కి క్విక్ యాక్షన్స్ లాగా. ఓకే, సపోజ్ మీరు ఆపర్చునిటీ ఓపెన్ చేశారనుకోండి ఓకేనా, ఆపర్చునిటీ రికార్డ్. ఇది పర్టికులర్ అపాజిటివ్ ఆబ్జెక్ట్లో ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తాం. ఎక్కడ? ఆబ్జెక్ట్ మేనేజర్లో బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్లో ఇవి కాన్ఫిగర్ చేస్తాం ఓకేనా. సో సిమిలర్ టు దట్ వన్. సో మనకి ఇక్కడ గ్లోబల్ లెవెల్లో లైక్ వీటిని ఏమంటారు గ్లోబల్ యాక్షన్స్. ఓకే, సో వీటిని మనము ఎలా మాడిఫై చేయాలి అంటే మాడిఫై చేయడం అంటే సో ఇక్కడ ఇంకొక గ్లోబల్ యాక్షన్ ఎలా యాడ్ చేయాలి, లేకపోతే ఈ న్యూ ఈవెంట్ ఎలా రిమూవ్ చేయాలి, సో దీని ఆర్డర్ ఎలా చేంజ్ చేయాలి ఓకేనా. సో బై డిఫాల్ట్గా ఎన్ని ఉన్నాయి? డిఫాల్ట్గా గ్లోబల్ యాక్షన్స్ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా. సో వీటిని ఎలా మాడిఫై చేయాలి ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది మనం చూద్దాము. ఇంకోటి, న్యూ కాంటాక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు లైక్ ఈ గ్లోబల్ యాక్షన్స్ అనేటివి జస్ట్ లైక్ సిమిలర్ టు క్విక్ యాక్షన్స్ లాగా అనమాట. సో మనము ఇక్కడ కాంటాక్ట్స్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ ఇచ్చి సేవ్ సేవ్ చేయడం ఒకటి, లేదా ఇక్కడ గ్లోబల్ యాక్షన్స్ మీద క్లిక్ ఇచ్చి పర్టికులర్ కాంటాక్ట్ లేదా పర్టికులర్ న్యూ ఆపర్చునిటీ, ఇలా మల్టిపుల్ థింగ్స్ మనము అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నావిగేటింగ్ టు ద ట్యాబ్ అండ్ క్లికింగ్ ఆన్ ద న్యూ. సో ఇక్కడ నుంచైనా మనము రికార్డ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఎందుకు యూజ్ అవుతాయంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ మనం వెరీ ఫ్రీక్వెంట్గా చాలా ఫ్రీక్వెంట్గా మనము క్రియేట్ చేస్తున్నాము ఏదైనా ఒక రికార్డ్ కానీ ఓకేనా. సో నావిగేషన్ ఎక్కువ లేకుండా జస్ట్ సింపుల్గా దాని మీద క్లిక్ ఇచ్చి పర్టికులర్ సింపుల్గా క్రియేట్ చేయాలి ఎక్కువ ఫీల్స్ లేకుండా. సో నార్మల్గా మనం ఏం చేస్తాము, అపాజిట్ రికార్డ్ క్రియేట్ చేయాలంటే ఈ ట్యాబ్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ ఇచ్చి సో అన్ని ఫీల్డ్స్ వాల్యూస్ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ గ్లోబల్ యాక్షన్స్లో ఏవైతే కీ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ కీ ఫీల్డ్స్ మాత్రమే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా. కీ ఫీల్డ్స్ అండ్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ మాత్రమే మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఈ ఫీల్డ్స్ ఏమేమి కాన్ఫిగర్ ఉండాలి అంటే ఏమేమి ఇక్కడ కనపడాలి ఓకేనా. ఈ గ్లోబల్ యాక్షన్స్లో ఏమేమి యాక్షన్స్ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఈ గ్లోబల్ యాక్షన్స్ మనకి సెటప్లో మనం కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. మీరు సెటప్లోకి వెళ్ళి సో సెటప్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి మళ్ళీ సెటప్లోకి వెళ్ళి సో ఇక్కడ గ్లోబల్ అని చెప్పి టైప్ చేయండి, ఇక్కడ గ్లోబల్. ఓకే ఓకే. సో గ్లోబల్లో ఇక్కడ రెండు ఉన్నాయి అనమాట గ్లోబల్ యాక్షన్స్లో. సో ది అదర్ గ్లోబల్ యాక్షన్స్, దట్ గ్లోబల్ యాక్షన్స్. సో రెండు గ్లోబల్ యాక్షన్స్, ఒకటి పబ్లిషర్ లేఅవుట్. సో గ్లోబల్ యాక్షన్స్ అని ఫస్ట్ క్లిక్ చేస్తాను. సో డబుల్ క్లిక్ ఆన్ గ్లోబల్ యాక్షన్స్. ఇక్కడ ఇక చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కదా. సో ఇక్కడ మోర్ దాన్ 8 ఉంటాయి లైక్ ఆల్మోస్ట్. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ కౌంట్ యాజ్ మ్యాక్సిమం మనము 8 వరకు డిస్ప్లే చేయగలుగుతాం, ఆ లిమిట్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే మ్యాక్సిమం 8 ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, 11 గ్లోబల్ యాక్షన్స్ ఉన్నాయి. సో మీరు కొత్త యాక్షన్ క్రియేట్ చేయాలనుకుంటే కొత్త యాక్షన్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఆల్రెడీ మనకి క్రియేట్ కాంటాక్ట్ కాంటాక్ట్, క్రియేట్ ఆపర్చునిటీ, లీడ్, కేసు. సో నాకు వచ్చేసి కొత్త యాక్షన్ మేబీ క్రియేట్ అకౌంట్ గ్లోబల్ యాక్షన్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే క్రియేట్ ఇక్కడ ఏమి ఇచ్చాను? సో గ్లోబల్ యాక్షన్స్లో కొత్త యాక్షన్ అంటే ఇక్కడ లేని యాక్షన్ నేను కొత్తది క్రియేట్ చేయాలి. సో న్యూ యాక్షన్. సో ఇక్కడ క్రియేట్ రికార్డ్ కావచ్చు, లాగే కాల్ ఓకేనా. సో వీటిని అంటే గ్లోబల్ యాక్షన్స్ నుంచి వీటిని అన్నింటినీ మనం చేయొచ్చు అనమాట. లైక్ సెండింగ్ అని ఈమెయిల్ కావచ్చు, లాగే కాల్ కావచ్చు, మనం ఏదైనా కస్టమ్ విజువల్ ఫోర్స్ పేజ్ డెవలప్ చేసాము దాన్ని ఇన్వోక్ చేయడం కావచ్చు, లేక లైట్నింగ్ కాంపొనెంట్ అంటే ఆరా కాంపొనెంట్ కావచ్చు, లేకపోతే ఎల్డబ్ల్యూసి కాంపొనెంట్ కావచ్చు. అంటే వన్స్ వి క్లిక్ ఆన్ పర్టికులర్ ఐ మీన్ యాక్షన్ ఆన్ ఇట్. ఓకే, సో దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఎల్డబ్ల్యూసి కాంపొనెంట్ ఐ మీన్ ఫైర్ అయ్యేటట్టు అంటే డిస్ప్లే అయ్యేటట్టు, లేకపోతే ఆరా కాంపొనెంట్, లేకపోతే విజువల్ ఫోర్స్ కాంపొనెంట్, ఇవన్నీ మనము ఇక్కడ ఈ గ్లోబల్ యాక్సెస్ నుంచి కూడా మనం లాంచ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో టు కీప్ ఇట్ సింపుల్ ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ రికార్డ్. సో టార్గెట్ ఆబ్జెక్ట్ నేను ఈసారి అకౌంట్ ఇస్తాను అనమాట. సో దీని నేమ్ ఏమి వచ్చేసి లేబుల్. ఓకేనా, సో న్యూ లేబుల్ వచ్చేసి న్యూ మేబీ న్యూ రికార్డ్ అని చెప్పేసి ఏదో ఒక లేబుల్ ఇస్తాను. ఇట్స్ న్యూ రికార్డ్. ఓకే, న్యూ రికార్డ్ లేబుల్ వచ్చేసి అది. సో ఇక్కడ లేబుల్ మార్చే కొద్ది ఇక్కడ చూడండి ఇక్కడ ఐకాన్ మారుతుంది, ఐకాన్ మారాలి. సో సారీ, ఐకాన్ మారుతుంది లైక్ లేబుల్. ఒక నిమిషం. సో ఐకాన్ is not changing basically, standard this is the label type. Okay, so now I will get
క్విక్ కాంటాక్ట్ అని చెప్పేసి నేమ్ ఇస్తాను, క్విక్ కాంటాక్ట్, సరే క్విక్ అకౌంట్ అని చెప్పేసి క్విక్ అకౌంట్ క్రియేట్. ఓకే, సో దిస్ ఇస్ ద గ్లోబల్ యాక్షన్ నేమ్. ఓకే, సో డిస్క్రిప్షన్ ఇట్స్ ఆప్షనల్. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ క్విక్ యాక్షన్స్ డెమో లేదా గ్లోబల్ యాక్షన్స్ డెమో. ఓకే, గ్లోబల్ యాక్షన్స్ డెమో. ఓకే, సో ఒకసారి అకౌంట్ రికార్డ్ మనకి ఈ గ్లోబల్ యాక్షన్స్ ద్వారా క్రియేట్ చేసి సేవ్ చేసిన ఇక్కడ సేవ్ క్లిక్ ఇవ్వగానే సక్సెస్ మెసేజ్ ఏం రావాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సో అకౌంట్ రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్, అకౌంట్ రికార్డ్ క్రియేటెడ్ ఇన్ త్రూ గ్లోబల్ యాక్షన్. ఓకే అని చెప్పేసి నేను సక్సెస్ అంటే సేవ్ క్లిక్ ఇవ్వగానే ఈ మెసేజ్ డిస్ప్లే అవుతుంది, గ్లోబల్ యాక్షన్ అని చెప్పేసి. ఓకే, సో నౌ క్రియేట్ ఇక్కడ ఫీడ్ ఐటమ్ అంటే లైక్ మనకి రైట్ సైడ్లో ఈ చార్టర్ ఫీడ్ లాగా కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇగ్నోర్ దిస్ పాయింట్ ఫర్ నౌ. సో ప్రస్తుతానికి దీన్ని సేవ్ చేయండి. సో ఓకే, సో ఇది ఏపీఐ నేమో ఫస్ట్. ఓకే, ఒక నిమిషం. సో దీన్ని స్పేసెస్ ఇవ్వకుండా సేవ్ చేస్తాను. సో నౌ ఇట్స్ క్లియర్, సేవ్ ఇట్, సేవ్ క్లిక్ ఇస్తాను. సో సేవ్ క్లిక్ ఇచ్చిన వెంటనే గ్లోబల్ యాక్షన్ క్రియేట్ చేసేసాను. ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత గ్లోబల్ యాక్షన్ లేఅవుట్లోకి తీసుకెళ్తుంది. అంటే లేఅవుట్ అంటే సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు, సపోజ్ న్యూ లేఅవుట్ అంటే ఏంటంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తాయి ఈ ఫీల్డ్స్. ఓకే, ఈ ఫీల్డ్స్ ఇదే లేఅవుట్. ఓకేనా, సో నేను అలాగే న్యూ అకౌంట్ క్రియేషన్ అని చెప్పేసి యాక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమేమి ఫీల్డ్స్ కనపడాలి అని చెప్పేసి ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. సపోజ్ నాకు నేను ఈ గ్లోబల్ యాక్షన్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నాకు వెబ్సైట్ అవసరం లేదు, వెబ్సైట్ ఫీల్డ్ అవసరం లేదు. ఓకేనా, ఓకే, వెబ్సైట్ ఫీల్డ్ రిమూవ్ చేయడానికి ఆప్షన్ లేదు. ఓకే, సో టైప్ అవసరం లేదు, రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ అనే ఫీల్డ్ మ్యాండేటరీగా ఉండాలి నాకు, యాన్యువల్ రెవెన్యూ అని చెప్పేసి దాన్ని ఇస్తాను. అలాగే ఫోన్ నెంబర్. ఓకేనా, సో రెవెన్యూ ఇంకోటి ఏదన్నా ఇస్తాను. నెక్స్ట్ యాక్టివ్ అనే ఫీల్డ్ కూడా ఇస్తాను అనమాట, రెవెన్యూ యాక్టివ్. ఓకేనా, ఈ 6 ఫీల్డ్స్ మాత్రమే నాకు కనపడాలి. ఓకేనా, సేవ్ చేశాను. ఇప్పుడు ఏంటి, కొత్త గ్లోబల్ యాక్షన్ క్రియేట్ చేశాను, ద లేబుల్ ఇస్ న్యూ అకౌంట్. ఓకేనా, సో ఏపీఐ నేమ్ వచ్చేసి క్విక్ అకౌంట్ క్రియేట్. ఇది ఇక్కడ డిఫాల్ట్గా కనిపిస్తుందా లేదా అంటే క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ కనిపిస్తుందా లేదా అనేది ఇక్కడ చెక్ చేద్దాం. నేను హార్డ్ రిఫ్రెష్ చేస్తాను, లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఓకే, రిఫ్రెష్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు కనిపిస్తుందా లేదా, కనపడకపోతే సో దాన్ని ఎలా కన్ఫర్మ్ చేయాలి చూడండి. మనం క్రియేట్ చేసిన న్యూ అకౌంట్ లేదు. సో దాన్ని ఎలా ఇక్కడ మనం డిస్ప్లే చేయాలి. సో అగైన్ యూ గో బ్యాక్ టు దిస్ గ్లోబల్ యాక్షన్స్. ఓకేనా, సో గ్లోబల్ యాక్షన్స్లో మనం ఇప్పుడు ఏం క్రియేట్ చేసాం, న్యూ అకౌంట్ క్రియేట్ చేసాం. ఓకే, బట్ ఇక్కడ కనపడలేదు. సో దాన్ని ఎలా ఇక్కడ డిస్ప్లే అయ్యేటట్టు చేయాలి అని చెప్పేసి మనం నెక్స్ట్ చెక్ చేయాల్సిందే. సో ఇప్పుడు పబ్లిషర్ లేఅవుట్స్ లేక రండి. పబ్లిషర్ లేఅవుట్స్ తర్వాత డిఫాల్ట్ లేఅవుట్ ఒకటి ఉంటుంది. డిఫాల్ట్ ఆ లేఅవుట్ నేమ్ వచ్చేసి గ్లోబల్ లేఅవుట్. సో డిఫాల్ట్ లేఅవుట్ అంటే సపోజ్ మనం ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు, సపోజ్ ఎంప్లాయీ అని చెప్పేసి కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఎంప్లాయీ పేజ్ లేఅవుట్స్లోకి వెళ్తే డిఫాల్ట్గా ఎంప్లాయీ లేఅవుట్ అని ఉంటుంది కదా, లైక్ ఇఫ్ యూ క్రియేట్ ఎనీ స్టూడెంట్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో ఏదైనా కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు పేజ్ లేఅవుట్స్లో ఏముంటుంది, ఆబ్జెక్ట్ నేమ్తో ఆబ్జెక్ట్ నేమ్ స్పేస్ లేఅవుట్ అని ఉంటుంది. ఓకేనా, సిమిలర్ టు దట్ వన్. సో డిఫాల్ట్గా ఈ గ్లోబల్ పబ్లిషర్ లేఅవుట్లో సో డిఫాల్ట్గా ఉన్న గ్లోబల్ లేఅవుట్ ఉంటుంది. సో అలా కాకుండా మనం పేజ్ లేఅవుట్ క్రియేట్ చేసుకున్నట్టు కొత్త కొత్త గ్లోబల్ పబ్లిషర్ లేఅవుట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ వచ్చేసి ఇది ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్. సో అంటే ఇది ఎగ్జిస్టింగ్ పేజ్, దాని నుంచి నేను కొత్త లేఅవుట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఏంటంటే డెమో లేఅవుట్ అని చెప్పేసి కొత్త లేఅవుట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో బట్ ఇక్కడ డెమో లేఅవుట్ క్రియేట్ చేశాను, బట్ బిఫోర్. ఓకే, సో ఈ డెమో లేఅవుట్ని కాన్ఫిగర్ చేసే ముందు సో ఈ డెమో లేఅవుట్నే నేను అంటే ఇక్కడ మనకి అకౌంట్ క్రియేట్ కనపడాలి కదా. సో ఈ డెమో లేఅవుట్కి తర్వాత వెళ్తాను. ఫస్ట్ గ్లోబల్ లేఅవుట్లో సో దీన్ని ఎలా మాడిఫై చేయాలి అంటే ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఒక గ్లోబల్ యాక్షన్ క్రియేట్ చేశాం కదా, అది ఇక్కడ ఎలా డిస్ప్లే అవ్వాలని చెప్పేసి చెక్ చేద్దాము. సో దానికోసం మనం ఇక్కడ గ్లోబల్ లేఅవుట్ డిఫాల్ట్గా ఉన్న లేఅవుట్ని మనం ఎడిట్ చేయాలి. ఓకే, సో ఎడిట్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఇది అంతా లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో ఓకేనా, సో ఇది క్లాసిక్ పబ్లిషర్. క్లాసిక్ అంటే సో ఇప్పుడు నేను ఈ క్లాసిక్ మూవ్ అయ్యాను అనుకో. ఓకేనా, సో స్విచ్ టు క్లాసిక్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ లేఅవుట్ అంటే ఈ క్లాసిక్లో ఇది చూడు, క్విక్ యాక్షన్స్ ఫర్ ద క్లాసిక్ సేల్స్ఫోర్స్ క్లాసిక్ పబ్లిషర్. ఓకేనా, ఇది క్లాసిక్ పబ్లిషర్. ఓకేనా, సో సమ్వేర్ వీ విల్ సీ దట్ క్విక్ యాక్షన్ సమ్వేర్. వెర్ ఇస్ దట్, సమ్వేర్ వీ షుడ్ హ్యావ్ దట్.
ఇట్స్ బిన్ ఈ గ్లోబల్ సారీ క్లాసిక్ వాడి చాలా రోజులు అయింది. సమ్వేర్ విల్ హ్యావ్ దట్ ఆప్షన్ సమ్వేర్ రీసెంట్. యా హియర్ account contact employee report, not this one. Somewhere we'll see that option. I need to recheck it once again. So అంటే క్లాసిక్లో ఎలా డిస్ప్లే అవ్వాలని చెప్పేసి ఇక్కడ కాన్ఫిగర్ అయి ఉంటుంది. సో ఐ నీడ్ టు రీచెక్ ఇట్ వన్స్ అగైన్ హియర్. సమ్వేర్ విల్ హ్యావ్ దట్ ఆప్షన్. న్యూ టాస్క్ కాంటాక్ట్ ఈమెయిల్ కేస్ లీడ్, ఐ థింక్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ చూడండి న్యూ ఈవెంట్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా పోస్ట్ ఫైల్ న్యూ ఈవెంట్ ఉంది కదా, పోస్ట్ ఫైల్ న్యూ ఈవెంట్. ఓకే, సో నెక్స్ట్ ఏముంది న్యూ ఈవెంట్ టాస్క్ కాంటాక్ట్ లాగే కాలు, టాస్క్ కాంటాక్ట్ లాగే కాలు. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ ఆపర్చునిటీ న్యూ కేసు, ఈమెయిల్ ఆపర్చునిటీ ఈమెయిల్ అనేది లేదు, న్యూ ఆపర్చునిటీ సమ్వేర్ వీ షుడ్ హ్యావ్ ద ఈమెయిల్ ఆల్సో బట్ ఇట్స్ నాట్ షోయింగ్ అప్. ఓకే, సో న్యూ ఆపర్చునిటీ న్యూ కేస్ న్యూ లీడ్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అసలు మనం రెఫర్ చేస్తుంది ఈ లేఅవుట్కి, ఈ లేఅవుట్ కరెక్ట్గా అంటే కరెక్ట్ వేలోనే రెఫర్ చేస్తున్నాం లేదని చెక్ చేయాలంటే ఫస్ట్ దీంట్లోంచి ఇప్పుడు క్వశ్చన్ అని ఉంది కదా, క్వశ్చన్ రిమూవ్ చేస్తాను. ఓకే, యూ రిమూవ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, రిమూవ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేస్తే సో ఇక్కడ క్వశ్చన్ రిమూవ్ అయిందంటే సో దట్స్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కరెక్ట్ లేఅవుట్ దట్ వీఆర్ యాక్చువల్లీ రెఫరింగ్. ఓకేనా, సో క్లాసిక్లో మనం రిమూవ్ చేసాము. ఇప్పుడు దీన్ని నేను హార్డ్ రిఫ్రెష్ చేస్తాను. ఓకే, సో జస్ట్ డూ హార్డ్ రిఫ్రెష్ అలా. సో ఇన్స్పెక్ట్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఎంటీ క్యాష్ అండ్ హార్డ్ రిఫ్రెష్ అంటే బ్రౌజర్ క్యాషే కూడా రిఫ్రెష్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ క్లిక్ ఆన్ హియర్. మళ్ళీ ఇక్కడ చూడండి ఇప్పుడు క్వశ్చన్ లేదు, ఎందుకంటే క్లాసిక్ లేఅవుట్లోంచి మనం దాన్ని రిమూవ్ చేసేసాం. ఓకే, సో అగైన్ సో క్లాసిక్లో నుంచి క్వశ్చన్ని రిమూవ్ చేసాం కాబట్టి క్వశ్చన్ కనపడలేదు. ఓకే, సో నేను ఇప్పుడు ఏం రిమూవ్ చేస్తానంటే ఐ రిమూవ్ ద లింక్. ఓకే, సో రిమూవ్ ద లింక్. ఓకే, రిమూవ్ ద లింక్ అండ్ సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు లింక్ కనపడదు ఈసారి రిఫ్రెష్ చేస్తే. ఓకేనా, డూ హార్డ్ రిఫ్రెష్. ఇవి గ్లోబల్ యాక్షన్స్ లాగా అనమాట. సో మనం క్లాసిక్లో చూస్తున్నాం. ఓకే, సో క్లాసిక్లో ఎలా కాన్ఫిగర్ చేయాలి, సో ఇలా ఎడిట్ చేసి క్లాసిక్ లెవెల్ నుంచి యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ ఆప్షన్. ఓకే, సో లింక్ తీసేసాం చూడండి, లింక్ కనపడలేదు. సో దట్స్ హౌ వి కాన్ఫిగర్ ద సేల్స్ఫోర్స్ క్లాసిక్ గ్లోబల్ పబ్లిషర్. నౌ మనం ఇప్పుడు క్లాసిక్లో లేము. ఓకే, సో క్లాసిక్లో లేము, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాం. సో లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సెక్షన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు యాక్షన్స్ ఇన్ ది సెక్షన్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ బై ద సేల్స్ ఫోర్స్. అంటే ఈ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లో ఉన్న సెక్షన్స్ బై డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ కాన్ఫిగర్ చేసినవి, అంటే ఇక్కడ ఉన్నవి బై డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ కాన్ఫిగర్ చేసినవి. ఓకే, సో దీన్ని ఓవర్ రైడ్ చేయాలంటే అంటే దీన్ని మార్చాలంటే నువ్వు ఇక్కడ ఓవర్ రైడ్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఓవర్ రైడ్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి బై డిఫాల్ట్గా. క్లాసిక్స్ లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ డిఫాల్ట్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, మరి నాకు ఇవన్నీ అవసరం లేదు, లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లో ఇవన్నీ అవసరం లేదు. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు క్విక్ యాక్షన్స్లోకి వెళ్ళాలి, ఇక్కడ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలి, దీన్ని డ్రాగన్ డ్రాప్ చేయాలంటే. ఓకే, ఎందుకంటే సో ఇట్స్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్కి సపరేట్ సెక్షన్ ఉంది కాబట్టి. సో నాకు ఫైల్ అవసరం లేదు. నాకేం కావాలంటే ఇక్కడ ఓన్లీ కాంటాక్ట్ క్రియేషను, అకౌంట్ క్రియేషన్, కేస్ క్రియేషన్ ఇవి మాత్రమే ఉండాలి. అప్పుడు ఇవన్నీ తీసేస్తాను. ఓకేనా, కాంటాక్ట్ క్రియేషను, న్యూ అపార్చునిటీ. ఓకేనా, అపార్చునిటీ ఉండాలి, కేసు ఉండాలి, లీడ్ ఉండాలి. ఓకేనా, లీడ్ కూడా ఉండాలి. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన యాక్షన్ ఏంటి, అకౌంట్ కదా. సో న్యూ అకౌంట్. ఓకేనా, సో నేను ఇక్కడ చూడండి రెండు అకౌంట్ అంతకుముందు ఏదో వేరేదో ఉన్నది. సో నేను క్రియేట్ చేసిన అకౌంట్ వచ్చేసి ఏపీ నేమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి ఇక్కడ కన్సిడర్ పెట్టండి. సో క్విక్ అకౌంట్ క్రియేటర్ వచ్చేసి నేను క్రియేట్ చేసిన క్విక్ గ్లోబల్ యాక్షన్ యొక్క ఏపీ నేమ్, కాబట్టి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో దీంట్లో నేను 6 ఫీల్డ్స్ గ్లోబల్ పబ్లిషర్ అదే లేఅవుట్లో 6 ఫీల్డ్స్ ఇచ్చాను. ఏంటి, యాన్యువల్ రెవెన్యూ, ఐ మీన్ వెబ్సైట్, ఇలాంటివి అనమాట. సో మొత్తం 6 ఫీల్డ్స్. సో దీన్ని అంటే కొత్తగా మీరు క్రియేట్ చేసినా కూడా గ్లోబల్ యాక్షన్ లేఅవుట్, సారీ గ్లోబల్ కొత్త యాక్షన్ లేఅవుట్ అది ఇక్కడ కనపడాలంటే మీరు ఇక్కడ దీన్ని ఓవర్ రైడ్ చేసి మీరు క్రియేట్ చేసిన యాక్షన్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఓకే, సో నౌ క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ మళ్ళీ హార్డ్ రిఫ్రెష్ అంటే ఇక్కడ రెండు విధాలుగా హార్డ్ రిఫ్రెష్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఈ రిఫ్రెష్ బటన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎంటీ క్యాష్ అండ్ హార్డ్ రిఫ్రెష్ కానీ లేకపోతే హార్డ్ రీలోడ్ కానీ చేయొచ్చు. లేదా మన యూజర్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి లాగ్డ్ ఇన్ యూజర్ ఐకాన్ మీద కాంపాక్ట్ టు కాంఫీ లేదా కాంఫీ టు కాంపాక్ట్ మనం స్విచ్ అయినా కూడా ఈ బ్రౌజర్ సేల్స్ ఫోర్స్ ఈ బ్రౌజర్ యొక్క క్యాష్ రిఫ్రెష్ అవుతుంది, అంటే సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ క్యాష్ రిఫ్రెష్ అవుతుంది. నౌ యూ క్లిక్ ఆన్ హియర్ గ్లోబల్ యాక్షన్ మీద క్లిక్ ఇప్పుడు న్యూ కాంటాక్ట్ న్యూ అకౌంట్. ఇక్కడ చూడండి 6 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకేనా, యాక్టివా, ఓకేనా,
ఓకేనా. సో ఇప్పుడు మనం సక్సెస్ మెసేజ్ ఒకటి ఇచ్చాం కదా, క్విక్ యాక్షన్, అది డిస్ప్లే అవుతుందా లేదా చూద్దాము. ఓకేనా. నేమ్ ఏమి ఇస్తాను అంటే డెమో ఆఫ్ గ్లోబల్ యాక్షన్స్. ఓకే, గ్లోబల్ యాక్షన్. ఫోన్ నెంబర్ 1234. ఓకే. ఇండస్ట్రీ వచ్చేసి బ్యాంకింగ్. వెబ్సైట్ www.selflearning.com. ఏదో ఒకటి selflearning.com. యాన్యువల్ రెవెన్యూ మేబీ $200. ఓకే, సేవ్ ఇట్. ఇప్పుడు మెసేజ్ చూడండి. సో అకౌంట్ రికార్డ్ త్రూ క్రియేట్ గ్లోబల్ యాక్షన్, ఇది మనం ఇచ్చిన అక్కడ సక్సెస్ మెసేజ్. సో ఇలా మనము అవర్ ఓన్ కస్టమ్ గ్లోబల్ యాక్షన్ క్రియేట్ చేసినప్పుడు, రికార్డ్ ద్వారా క్రియేట్ చేసినప్పుడు మనము కస్టమ్ మెసేజ్ ఇచ్చుకోవచ్చు. అలాగే మీరు కూడా న్యూ కేస్ క్లిక్ ఇచ్చారు, ఈ ఫీల్డ్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, యూ నో దట్ ఈ ఫీల్డ్స్ని ఎక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో గ్లోబల్ లేఅవుట్లో కాదు, గ్లోబల్ యాక్షన్స్లో. ఓకే, సో సపోజ్ న్యూ కేసులో మనము కొత్త ఫీల్డ్స్ యాడ్ చేయాలి, లేకపోతే ఉన్న ఫీల్డ్స్ రిమూవ్ చేయాలంటే, సో యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ ఇట్. సో న్యూ కేసు ఉంది కదా, దీన్ని లేఅవుట్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ ఏ ఫీల్డ్స్ ఉండాలి, ఏ ఫీల్డ్స్ ఉండకూడదు, దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు అని చెప్పేసి మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సపోజ్ 4 ఫీల్డ్సే ఉన్నాయి, ఓకేనా, 1 2 3 4. మీరు కొత్త ఫీల్డ్ యాడ్ చేసుకోవడం కానీ, లైక్ ప్రియారిటీ అని చెప్పేసి ఏదైనా ఫీల్డ్ యాడ్ చేసుకొని సేవ్ చేసి అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ప్రియారిటీ, ఓకే, సేవ్ చేసి ఆ ప్రియారిటీ ఫీల్డ్ మనం మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ చేసినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతానికి 4 ఫీల్డ్స్ ఉన్నాయి, ప్రియారిటీ లేదు. ప్రియారిటీ ఫీల్డ్ యాడ్ చేసి సేవ్ చేసాము. ఇప్పుడు ప్రియారిటీ ఫీల్డ్ కనిపిస్తుందా లేదా చెక్ చేస్తాం. ఓకే, ఇది గ్లోబల్ యాక్షన్స్ లాగా అనమాట. ఓకే, న్యూ కేసు ఇక్కడ చూడండి. సపోజ్ నేమ్ ఏదో వచ్చేస్తే, సారీ, ప్రియారిటీ ఇంకా కనపడలేదు. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ వన్స్ అగైన్. ఇట్స్ బీన్ సేవ్డ్ రైట్. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ వన్స్ అగైన్. ప్రియారిటీ కనపడలేదు. ప్రియారిటీ షుడ్ బి విజిబుల్. ఇక్కడ చూడండి, ప్రియారిటీ ఇప్పుడు కనిపిస్తుందా, ఇలా అనమాట. ఓకే, కీబోర్డ్ నాట్ వర్కింగ్ సంథింగ్, డెల్ కీబోర్డ్ ఈజ్ మాల్ ఫంక్షనింగ్. ఓకే, సో ఇలా క్విక్ యాక్షన్స్, గ్లోబల్ యాక్షన్స్ ద్వారా కూడా మనము అక్కడ క్రియేట్ చేసుకో, కేస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే, సో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. మీరు కూడా ఒక గ్లోబల్ యాక్షన్ క్రియేట్ చేసి ఆ లేఅవుట్, పబ్లిషర్ లేఅవుట్ మాడిఫై చేసి దాన్ని ఇక్కడ యాడ్ చేసి, లేకపోతే క్లాసిక్ స్విచ్ అయ్యి దాంట్లో పబ్లిషర్ లేఅవుట్లో మాడిఫై చేసి చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో యాడ్ చేయండి. ఐ విల్ ట్రై టు రీచ్ అవుట్ టు యూ వెన్ ఐఎమ్ ఫ్రీ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో డిఫరెంట్ టాపిక్తో మనము డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.